చెప్పి నెంబర్లు అని చెప్పి అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఒక నిర్ణయం చేసి ఓరుగల్లుగా ఉన్నటువంటి ఓరుగల్లు నుంచే పోరాట కార్యక్రమాన్ని ఇవాళ మొదలెట్టాం. ఈ పోరాటం మన సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా నడుస్తూనే ఉంటుంది. ఇవాళ మేము ఏమంటున్నామంటే జోలికి కాదు మీ ప్రతాపం, పెద్ద పెద్ద కబ్జాదారులు మేమందరం మీకు పేదలు వీళ్ళేమో ఆక్రమణ కాదు, రియల్ ఎస్టేట్ దందాలు చేసేవాళ్ళు కాదు. మేము మొన్న వెళ్ళి చూసాం. మొన్న అది కొండ సింగారం, అంత గోపాలపురం, ఈ గ్రామాల్లో అక్కడ పేదవాళ్ళు ఉన్నారా ధనికులు ఉన్నారా మీరు వెరిఫై చేయండి. పేదవాళ్ళు వాళ్ళు ఏంటంటే అంత ఎండలో వాడికి ఉన్నవాడైతే అంత ఎండలో ఉండరు. ఆ ఎండలో పిల్లల్ని అక్కడే పెట్టుకుని ఉండమంటేనే వాడు ఏమి లేని వాడు లెక్క. కానీ ఆ భూమి మీకు ఏదైనా ఉపయోగం జరుగుతుందా? ఆ భూమి మీకు ఉపయోగం జరుగుతుందా అంటే ఆ భూమి మీకు ఉపయోగం జరగదు. ఎందువల్లంటే అక్కడ రాజశేఖర్ ముఖ్యమంత్రి అయిన వెంటనే 2000 అక్కడ ఉన్నటువంటి ఆ చెరువుని డిస్మెంటల్ చేశారు. చేసి SRSP కాలువ కింద నిండిపోతున్నాయి కాబట్టి చెరువు లేకుండా తీసేసి 1400 మందికి ఆడ పట్టాలు ఇచ్చారు. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో కూడా 40 మందికి పట్టాలు ఇవ్వటం జరిగింది. అంటే పట్టాలు మరోవైపు ఆ ప్రాంతంలో నేను చెప్పేది, ఆ ప్రాంతంలో ముందు వైపు ఆక్రమణలు జరిగిపోయి ఉన్నాయి. ఆ స్థలం ఎందుకు పనికిరాదు, అది పేదాళ్ళు ఉండడానికే పనికొస్తుంది. దానిపైన మీకు ఎందుకు కక్ష వచ్చిందో మాకు అర్థం కాదు. మేము అధికారులు మంత్రులు మేము మాట్లాడితే కలెక్టర్కి ఫోన్ చేస్తున్నారు. కలెక్టర్ ఏం చెప్తుందంటే ఆడ ఉంటుంది. ఏం కంప్లైంట్ ఇస్తాం? కంప్లైంట్లు మేము ఇస్తాం 100 కంప్లైంట్లు. మీకు చేతనైతే ఎన్ని పాల్పట్టండి. మీకు నోరు లేనటువంటి పేదాళ్ళే దొరికారా? మీకు ఊరికి మాట్లాడితే కంప్లైంట్ కలెక్టర్ మీద ఆధారపడటం ఏంటి? ప్రభుత్వం కూడా వాళ్ళు ఇక్కడే ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకు కూడా మాకు కూడా ఇష్టం లేదని చెప్తున్నారు. అంటే వాళ్ళ మాట కూడా ఎందుకు కలెక్టర్లు మరి వాళ్ళది కరెక్టా, ఈవిది కరెక్టా? అందువల్ల మేము ఒకటే చెప్తున్నాం, కమ్యూనిస్ట్ పార్టీగా ఎల్లవేళ ప్రజల పక్షానే ఉంటాం. మేము అధికార పార్టీతో సందర్భానుసారం ఎన్నికలప్పుడు కలిసాం. కానీ ఇక్కడ పేదల సమస్య వచ్చినప్పుడు మేము ఎప్పుడు కూడా పేదల కొడుకునే ఉంటాం, పేదల కోసమే ఉంటాం. అందుకని మేమందరం కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఇటీవల ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఆనాడు విద్యుత్ ఉద్యమం ఎలా నడిచిందో ఆ స్ఫూర్తితో ఇవాళ పేదల ఇళ్ల పోరాటాలు కూడా అలా నడవాలని నిర్ణయం చేశాం. అందులో భాగంగా ఒక కార్యక్రమం మన వరంగల్తోనే మొదలుపెట్టాం. అంటే హనుమకొండ ఉమ్మడి వరంగల్లో మొదలెట్టాం. ఇక్కడ మొదలు పెడితే శుభసూచికం. ఇక్కడ మొదలు పెడితే పోరాటాలకి ఇది నాంది ప్రస్తావన. పోరాటం రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఇల్లు వేసుకుని ఎప్పటి నుంచో ఉంటున్నారు. వాళ్ళ దగ్గరికి మీరు వెళితే మీ ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుంది. మీరు వెళ్ళొద్దు. తీసుకున్నటువంటి వాళ్ళకి మీకు ఖర్చు లేని పని, పట్టాలు ఇచ్చి నెంబర్లు ఇవ్వండి, మీకు ఖర్చు లేని పని. అదే మీకు చేతనైతే ఇందిరామిల్లు దశల వారీగా కట్టేయండి. ఇమీడియట్గా మేము ఏమడుతున్నామంటే వాళ్ళ జోలికి వెళ్ళమని మీరు హామీ ఇవ్వండి, వాళ్ళకి పట్టాలు ఇస్తామని మీరు హామీ ఇవ్వండి, నెంబర్లు ఇస్తామని మీరు హామీ ఇవ్వండి. అప్పుడు మీ ప్రభుత్వం ఇంకోడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మేము తీసేస్తాం, మమ్మల్ని ఎవరేం చేస్తారు అనుకుంటే మిమ్మల్ని కూడా వీళ్ళే తీసేస్తారు. ఏ ప్రజలు తీసేశారో ఆ ప్రజలే మిమ్మల్ని తీసేస్తారు. అందువల్ల మీరు మంచి మనసుతో మంచి ఆలోచన చేయమని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మంచి ఆలోచన చేయండి. మంచి ఆలోచన చేసి పేదవాడు ముసుగు తగలొద్దు. మీకు ఆడవాళ్ళ కన్నీళ్లలో కళ్ళల్లో కన్నీళ్ళు కనబడద్దు. మీకు ఆ విధంగా ఇలా రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నారంటే ఇదేం ఉన్నాడు కాదు. ఉన్నాడు ఆ ఇళ్లలో ఉన్నారు, ఉన్నాడు ఆక్రమణ చేస్తున్నారు ఇళ్లలో ఉన్నారు. వాళ్ళ జోలికి వెళ్ళే ధైర్యం మీకు లేదు.
ఈ పేదవాడి జోలికి వచ్చే ధైర్యం మీకు ఉంది. అందువలన వీళ్ళకి అండవరాయంటే మీరు కాదు, పేదవాడికి అండవరాయంటే ఎర్రజెండాని అండ. పేదవాళ్ళకి ఎవరైనా అండ అంటే కమ్యూనిస్టులుగా మేమే మిమ్మల్ని కడుపులో పెట్టుకుని కాపాడే బాధ్యత కమ్యూనిస్ట్ పార్టీ తీసుకుంటుంది. కమ్యూనిస్ట్ పార్టీ బిడ్డలుగా పేదవాళ్ళుగా మీరు ఉన్నంత కాలం మాకు ఓట్లు ఉన్నాయా, సీట్లు ఉన్నాయా, అధికారం ఉందా, అది మాకేమే సమస్య లేదు. అధికారం లేకపోయినా ఒక్క జెండా చాలు పేదలందరికీ రాజ్యం తీసుకొస్తుంది. ఓట్ల రూపంలో రాజ్యం రాకపోవచ్చు, రూపంలో రాకపోవచ్చు, కానీ పేద ప్రజలు గోడు వినిపించే ధైర్యం, సత్తా, పోరాడే సత్తా ఎవరికైనా ఉందంటే ఎర్రజెండాకి ఉంటుంది. ఇవాళ ఎర్రజెండాలందరూ మేమందరం మొదటి నుంచి అనుకుంటున్నాం, నేనైతే అంటా ఉండేవాడిని ఎర్రజెండాలందరూ కలిసి ఒక జెండా అవ్వాలని. సరే, అది రేపు ఎప్పుడైతుందో తెలియదు, కానీ ఇవాళ మాత్రం ఎర్రజెండాలు అన్ని ఈరోజు అందరం కలిసి అన్ని జెండాలు, ఎర్ర జెండాలు కలిపి ఒకే జెండాగా వచ్చాం ఇక్కడికి. అందరి నాయకులు కలిసి నాయకులుగా ఇక్కడికి వచ్చాం. సిపిఎం, ఎంఎల్ పార్టీలా కాదు, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీల నాయకులుగా మేము ఇక్కడికి వచ్చాం. మీ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా పోరాటం కొనసాగిస్తాం. మళ్ళీ 1వ తారీఖున అన్ని జిల్లా కేంద్రాల్లో సరే మీరే కావాలంటే మీరు దరఖాస్తులు ఇవ్వండి. అప్పటికి ఇంత పెద్ద ఎత్తున మీరు రాకపోయినా మిగిలిన రాష్ట్రంలో అన్ని చోట్ల మేము చేస్తాం. మీరైతే దరఖాస్తులు తయారు చేయండి. ఈ లోపు ఎవరెవరి ఇళ్ళు ఉన్నాయో మొత్తం అనుభవంలో వాళ్ళు వేసుకున్న ఇల్లు ఎన్ని ఉన్నాయో ఆ ఉన్న ఇళ్ళకి నెంబర్లు ఉన్నాయా లేవా, పత్రాలు ఉన్నాయా లేవా, అవి అన్ని పార్టీలు కలిసి ఎవరి పార్టీల్లో వాళ్ళు, ఎవరి బస్తీల్లో వాళ్ళు అవి తయారు చేయండి. ఆ దరఖాస్తుల్ని నమూనా ఒకటి ఇక్కడ ఇవ్వండి. అసలు దరఖాస్తులన్నీ హైదరాబాద్కి తీసుకురావాలి. హైదరాబాద్ 6వ తారీఖున పెద్ద ఎత్తున 1వ తారీఖు అయిన తర్వాత 6వ తారీఖు సెక్రటేరియట్ ముందుకి వేలాది మందితో వెళ్తాం. ఈ దరఖాస్తులన్నీ పోగు చేస్తే 2 ట్రక్కులు అవుతాయి. 2 ట్రక్కులు కూడా చాలా. ఈ దరఖాస్తులు ఆ విధంగా ట్రక్కుల్లో తీసుకెళ్దాం. ట్రక్కుల్లో తీసుకెళ్లి వాళ్ళు ఎవరైనా మంత్రిని పంపించి తీసుకోవాలి, లేకపోతే మంత్రిని పంపించి తీసుకోకపోతే దరఖాస్తులన్నింటినీ ఆ సెక్రటేరియట్లోనే వేస్తాం. అక్కడ దాన్ని చూసుకుంటారా, పడేస్తారా, మీ ఇష్టం అది. అందువలన మీరంతా ఐక్యంగా ఉండమని కోరుతున్నాను. ఇప్పుడు ఈ ఉద్యమం జరిగినంతకాలం నువ్వు ఎక్కువ నేనే మనందరం ఒకటే తెలియజేస్తూ మీ కాలం గోపాలపురం కానీ లేకపోతే వరంగల్, అనుకొండలో పేదవాళ్ళు వేసుకున్న ఇళ్ళన్నిటికీ హక్కు వచ్చే విధంగా చివరి నిమిషం వరకు రాష్ట్రంలో వాళ్ళకి హక్కు వచ్చే విధంగా చివరి వరకు మేము పోరాటం చేస్తాం, కొనసాగిస్తామని తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. గారికి ధన్యవాదాలు. ఇప్పుడు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మన పోలీసులు కేసులు అంటే భయపడతారా మీరు? ఆ విషయాన్ని వీళ్ళందరూ కూడా హెచ్చరించాలా. పేదవాడు తెగిస్తే, పేదవాడు ఎదురు తిరిగితే పోలీసులు కాదు కదా, వాళ్ళ తేజం అడ్డం వచ్చినా సరే ఎవడు కూడా అడ్డు కాడు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాము. పేదల జీవితాలతో చెలగాటం ఆడొద్దు. వీళ్ళందరూ కూడా కాయకష్టం చేసుకునేటటువంటి వాళ్ళు, కనీసం పూట గడవనటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళు, 5-10 వేలు కూడా వేతనం రాకుండా ఉన్నటువంటి వాళ్ళు. మాకు కూడా పేదవాళ్ళకు కూడా ఇల్లు ఉండాలి కదా, ఒక గుడిసె ఉండాలి కదా, మనుషులుగా జీవించాలి కదా, వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా భార్య మహిళలు ఉంటారు కదా. ఇల్లు వద్దా? ఇళ్ళ స్థలాలు వద్దా? పట్టాలు ఇవ్వరా? ఇల్లు లేకుండానే రోడ్ల మీద జీవించాలా? ఇదేనా ప్రభుత్వ వైఖరి? పేదవాళ్ళంటే లెక్క లేదా? కేవలం ఓట్లు మాత్రమే కావాలా మీకు? పేదవాళ్ళందరం తలుచుకుంటేనే కదా ప్రభుత్వం వచ్చింది. అందుకే మన జీవితాలతో ఇలాంటి పద్ధతుల్లోనే ఆటలు ఆడుకుంటారు వీళ్ళు. వాళ్ళు అనుకుంటున్నారు ఈ పేదవాళ్ళు ఏంది, ఎన్నికలప్పుడు డబ్బు ఇస్తే, మద్యం ఇస్తే, బిర్యానీ ప్యాకెట్లు ఇస్తే ఓట్లేస్తారు, ఆ తర్వాత వీళ్ళ ఇల్లు కూల్చొచ్చు, అన్ని చేయొచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. ఈ రకంగా ఎంతో కాలం సాగదు. ఈ పేదవాళ్ళను అంత ఎర్ర జెండా చైతన్యం చేస్తుంది. మీరు ఈ రకమైనటువంటి పద్ధతులంతా కూడా కొనసాగిస్తే ఇక్కడే కాదు, ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో, అక్కడంతా కూడా పేదలంతా సమీకరించి ఎర్ర జెండా మళ్ళీ అక్కడ బాచి పేదలకు గుడిసెలేసే కార్యక్రమం చేస్తాం. మీరు ఇప్పుడు గుడిసినటువంటి గుడిసెలు కూల్చినటువంటి ప్రాంతాల్లో
వెంటనే గుడిసెలు ఏర్పాటు చేసుకోవాలి. మళ్ళీ అక్కడ తిరగబడి నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసు అధికారులు వచ్చినా, కేసు అధికారులు వచ్చినా, ఎవరు వచ్చినా సరే మన భూమి మీద పుట్టినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఇల్లు స్థలం ఉండాల్సినటువంటి హక్కు ఉంది, ఇండ్లు ఉండాల్సినటువంటి హక్కు ఉంది, మనకు కూడా జీవనం కొనసాగించేటటువంటి హక్కు ఉంది. పేదవాళ్ళకి కదా లేకుండా చేస్తామని చెప్పి అనేటటువంటి హక్కు ఎవరికి కూడా లేదు. అలాంటి హక్కునే చేస్తే, మన గుడిసెల్లే కూల్చేస్తే, మనకే ఇల్లు లేకుండా చేస్తే, మన భార్య పిల్లలే రోడ్డు మీద పడే పరిస్థితి వస్తే ఎంతకైనా తెగించి పోరాడడానికి సిద్ధం కావాలా? అలాంటి పరిస్థితి వస్తేనే ఈ ప్రభుత్వం మన మాట వింటది. ఆ రకమైనటువంటి పద్ధతిలో చర్యలు తీసుకోవాలని ఇప్పటికి కూడా కలెక్టర్కి ఈరోజు హెచ్చరిస్తాం, కలెక్టర్కు తెలియజేద్దాం. కలెక్టర్ ఈ గుడిసెలు కూల్చే కార్యక్రమాన్ని విరమించకపోతే అంతకంటే తీవ్రమైనటువంటి పద్ధతుల్లో ఆందోళనకు, పోరాటాలకు మీరందరూ కూడా సిద్ధం కావాలని ఎర్ర జెండా కమ్యూనిస్టు పార్టీలంతా కూడా మీకు అండగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. కేసీఆర్ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారిని పెద్ద మీద కూర్చోబెట్టారు. రేవంత్ రెడ్డి గారు మనం ఓట్లాడేటప్పుడు ఏమన్నాడు? మనం ఓట్లాడేటప్పుడు అందరికీ ఇల్లు ఇస్తున్నాడు. ఆయన డబల్ బెడ్రూమ్ కట్టియలేదు. ప్రభుత్వం పెట్టి మీరందరూ రోడ్డు మీదకి వచ్చారు. మీరందరూ ఈ రోడ్డు మీద కారణం ఎవరు? ఇలా ఎన్నికల నాడు ఓట్లు అడిగేనాడు, ఓట్ల నాడు డబ్బా కొట్టుకుంటా వాగ్దానాలు చేస్తారు. అయిపోయింది కాబట్టి ఓట్లాడతారు. అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీ వ్యక్తిని బస్వాసం పెడుతున్నాడు. మిమ్మల్ని అందరినీ ఎల్లగొట్టడం కోసం చూస్తున్నాడు. మీ ఇల్లు ఆయనకి ఏం అడ్డం వచ్చినాయి? ఆయన పరిపాలనకు అడ్డం వచ్చినాయా? ఆయన పనిచేస్తుంటే అడ్డం వచ్చినాయా? ఏం లేదు. ఇక్కడ పేదోడు అనుకునేటువంటి వాడు ఎప్పుడు పాలకులకి మెత్తగా ఉంటారనమాట. ఇలా మీరందరూ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనం ఇచ్చిన అధికారం ఆయన దగ్గర ఉంది. ఆ అధికారాన్ని వినియోగించుకొని, ఆ అధికారాన్ని అదులో పెట్టుకొని మనల్ని పాలించాలి. కానీ అటువంటి పని కాకుండా మనం నిలగొట్టే పని, మనల్ని దండించే పని చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మన సంగతితో చూపించాల్సినటువంటి అవసరం ఉంది. మీరందరూ కూడా ధైర్యంగా మీ స్థలాల్ని కాపాడుకోవటానికి, మీ స్థలాల్ని దక్కించుకోవటానికి సిద్ధంగా ఉండండి. మీకు ఎర్రజెండా పార్టీలు అండగా ఉంటాయి. ఈ ఎర్రజెండా పార్టీలు ఎప్పుడు కూడా పేదలతోటే ఉంటాయి, పెద్దలతో ఉండవు. పెద్దోడే వాళ్ళకి ఎప్పుడన్నా దోస్తాను వాని తీరేందో, తతంగమేందో, వారి పద్ధతి ఏందో తెలుసుకొని వ్యవహరిస్తాం. ఆ పద్ధతుల్లోనే ఇప్పుడు పనిచేస్తున్నాం. ఆ పద్ధతుల్లోనే మీ అందరికి అండగా ఉంటాం. మీ సమస్యని ఇప్పటికీ పరిష్కారం చేసే ఆలోచన చేయకపోతే కుదరదు. నేను పొద్దుగా విన్నాను, మూసీ నదిని ప్రక్షాళన చేయడానికి కమిటీ వస్తాడట. ఏం కమిటీ? అందరితో సలహా తీసుకోవటానికి. మీ గుడిసెలు కూలగొట్టేనాడు, మీ ఇల్లు కూలగొట్టేనాడు మీతోటి మాట్లాడటానికి ఎవడన్నా వచ్చిండా? మీతోటి మాట్లాడటానికి ఏమన్నా కమిటీ వేసిందా? అటువంటిది ఏమీ లేకుండా అందరూ అంటున్నారు. అసలు సమాచారం లేకుండా వచ్చి అర్ధరాత్రి వచ్చి కూలగొట్ట మొదలు పెట్టారని. అదే పద్ధతి. దొంగలు, దోపిడీదారులు, దుర్మార్గులు చేసినటువంటి పని ఒక ప్రభుత్వం, ఒక అధికారం ఉన్నటువంటి చట్టం చేయడం అంటే చాలా దుర్మార్గం. అందుకనే మీరందరూ ధైర్యంగా నిలబడగలగాలి. మీ నిలకడకి మీకు అండగా అన్ని వామపక్ష పార్టీలు మీకు అండగా ఉంటాయని చెప్పి
Dong,